హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యానిమాక్స్ తెలుగు. సో గైస్, వీడియోస్ అయితే వస్తాయి, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు కాదు, ఇవాళ మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బికాస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అదేంటి అంటే డెత్ నోట్ మాన్స్టర్ లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ సిరీస్, అదే ఎరేజ్డ్. ఎస్ గైస్, ఎరేజ్డ్ యానిమేని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యానిమే నేను యానిమే స్టార్ట్ చేశాక చూసిన థర్డ్ యానిమే, అండ్ ఈ యానిమే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులోని స్టోరీ అండ్ వాళ్ళు అడాప్ట్ చేసిన విధానం మనల్ని ఎక్కడా బోర్ కొట్టకుండా త్రూఅవుట్ ద సిరీస్ ఆ సస్పెన్స్ని అలానే ఉండేలా చేస్తుంది. ఇట్స్ అన్ యూనిక్ యానిమే. చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండ్ టోన్లో కూడా ఇంత థ్రిల్ని క్రియేట్ చేయొచ్చు అని చూపించిన యానిమే ఇది. సో ప్లాట్ చాలా సింపుల్. మనం అందరం ఏదో ఒక టైంలో టైం ట్రావెల్ చేయాలని అనుకుంటాం. పాస్ట్లో ఉన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేయడానికో లేకపోతే ఎవరినైనా చూడడానికి అలా అనుకుంటాం. బట్ మన హీరో ఈ సిరీస్లో 29 ఇయర్స్ ఏజ్ నుండి 9 ఇయర్స్ ఏజ్కి వెళ్తాడు. బాడీ మారినా కూడా తన మైండ్లో ఆ పిల్లోడి బాడీలోకి వెళ్తుంది అనమాట, తన మైండ్. సో బాడీ ఏమో చిన్న పిల్లోడిది, బట్ మైండ్ ఏమో 29 ఇయర్స్ అబ్బాయిది అనమాట. అయితే తను అలా ఎందుకు వెళ్తాడు, అసలు ఇందులో సస్పెన్స్ కానీ థ్రిల్ కానీ ఎక్కడుంది అంటే దానికోసమే మీరు ఈ యానిమేని చూడాలి. అందుకే ఇది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ యానిమేని మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే క్రంచీరోల్లో అవైలబుల్గా ఉంది, బట్ తెలుగులో అయితే లేదు. సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈసారన్నా యానిమేని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? తప్పకుండా. అందుకే ఈ వీడియోలో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం సీజన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఎపిసోడ్ 1 స్టార్ట్ చేస్తే మన హీరో సతోరు ఐఎమ్ సో స్కేర్డ్ టు డిగ్ డీప్ ఇంటూ మై సెల్ఫ్ అని అంటాడు. తను చేసిన మాంగాస్ అన్నీ చింపేసి చాలా డిప్రెస్డ్గా ఉంటాడు. ఎందుకంటే తన మాంగాస్ని అందరూ రిజెక్ట్ చేస్తారు. బికాస్ తన ఏజ్ 29 అండ్ ఈ ఏజ్లో తను ఏమి చేయాలన్నా కూడా చాలా కష్టం. ఏది కూడా కొత్తగా ట్రై చేయలేడు కాబట్టి. సో ఇంకా చేసేదేం లేక ఒక పిజ్జా డెలివరీ బాయ్లా పనిచేస్తాడు. అండ్ అదే పిజ్జా డెలివరీ కంపెనీలో పనిచేసే తన కొలీగ్ తన జోకింగ్గా మాట్లాడుతుంది. తన మీద సెటైర్ వేస్తూ తనతో చాలా జోక్స్ చేస్తూ ఉంటుంది. బట్ సతోరికి మాత్రం తను చిన్నపిల్లలాగా కనపడుతుంది. బికాస్ హీస్ 29. అండ్ ఇక్కడే తన లైఫ్ గురించి తను నరేట్ చేస్తాడు, అండ్ ఆ కొలీగ్ గురించి కూడా. అయితే ఇప్పుడు గాలిలో ఒక చిన్న బ్లూ బటర్ఫ్లై కనపడుతుంది. దాన్ని చూసిన వెంటనే మన సతోరు ఇలా బ్లాంక్ అయిపోతాడు. అండ్ ఆ తర్వాత ఆ సీన్ మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ అవుతుంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ తను టైం ట్రావెల్ చేశాడు అని. అండ్ తను వెంటనే ఇక్కడ ఇలా జరిగిందంటే ఏదో తప్పు జరుగుతుంది అని అర్థం చేసుకొని వెంటనే చుట్టూ తిరిగి చూస్తాడు. అండ్ అక్కడ ఒక లారీ డ్రైవర్ నిద్రపోయాడని చూస్తాడు. అండ్ ఆ లారీ అక్కడే ఉన్న ఒక పిల్లోడిని గుద్దాలని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ లారీ డ్రైవర్ పడుకున్నందువల్ల దాన్ని కంట్రోల్ చేయలేక ఆ లారీ డైరెక్ట్గా ఆ పిల్లోని గుద్దడానికి వెళ్తుంది. ఇదే అక్కడ జరిగే ఒక రాంగ్ థింగ్. అండ్ ఇది తెలిసిన వెంటనే ఆ లారీని చేజ్ చేసి డైవర్ట్ చేస్తాడు. అయితే పిల్లోని సేవ్ చేసిన టైంలో సతోరుని ఒక కార్ డాష్ ఇచ్చేస్తుందనమాట. అండ్ దాంతో మనం సతోరు చిన్నప్పటి సీన్స్ చూస్తాం. అండ్ ఇక్కడే ఒక అమ్మాయి రెడ్ కలర్ స్వెటర్లో కనపడుతుంది. అండ్ ఇంతలో బ్యాక్గ్రౌండ్లో ఒక ఫీమేల్ వాయిస్ ఓపెన్ యువర్ ఐస్ అని, కళ్ళు తెరువు అని చెప్తూ ఉంటుంది. సో వెంటనే మన ప్రజెంట్ టైంలో ఉన్న సతోరు కళ్ళు తెరుస్తాడు. అండ్ ఆ పాస్ట్లో తన చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా తను అలా స్పృహ లేకుండా పడినప్పుడు ఉన్నవన్నమాట. తను హాస్పిటల్లో ఉంటాడు. అండ్ తన కొలీగ్ అక్కడ తనని జాయిన్ చేస్తుంది. తనని సతోరు ఆ పిజ్జా షాప్‌లో ఎందుకు జాయిన్ అయ్యావు అని అడుగుతాడు. అండ్ తను నాకు ఒక డ్రీమ్ ఉంది అని చెప్తుంది. అండ్ సతోరు అయితే నీ డ్రీమ్ చెప్పొద్దు, ఎందుకంటే అలా చెప్తే నెరవేరవు డ్రీమ్స్ అని అంటాడు. బట్ తను మాత్రం ఏం పర్లేదు, నా డ్రీమ్స్ నేను అందరికీ చెప్తాను, ఎందుకంటే అప్పుడు ఫాస్ట్‌గా నిజమవుతాయి అని అంటుంది. అండ్ ఇది విని సతోరు ఇలా నాకు ఎవరైనా చెప్పుంటే బాగుండు అని అనుకుంటాడు. బికాస్ తను మాంగా రైటర్ అవ్వాలనుకున్న డ్రీమ్ గురించి తను ఎవరికీ చెప్పకుండా ఒక్కడే కష్టపడతాడు. తర్వాత సతోరు ముందు జరిగిన బటర్‌ఫ్లై టైమ్ ట్రావెల్ థింగ్ గురించి చెప్తాడు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. దానికి తను రివైవల్ అని పేరు పెట్టుకుంటాడు. రివైవల్ అంటే ఎవరికి అయినా ఏదైనా రాంగ్ జరిగితే తను టైంలో బ్యాక్ వెళ్ళి దాన్ని బాగు చేయగలడు. ఇలా ఎలా జరుగుతుందో తనకి తెలీదు గానీ, ఈ విధంగా అయితే తనకి రివైవల్ అనే పవర్ ఉంటుంది. తను ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంటుంది. తన యాక్సిడెంట్ అయిన విషయం తెలిసి తనని చూడ్డానికి వస్తుంది. తను చాలా యంగ్‌గా ఉంటుంది. బట్ తన ఏజ్ మాత్రం 50 ఇయర్స్.
ఆ రోజు రాత్రి టీవీలో ఎవరో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి వెంటనే విడిచిపెట్టినట్లు న్యూస్ వస్తుంది. దానిని చూసి సతోరు వాళ్ళ అమ్మ సతోరుతో "నువ్వు ఫిఫ్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు కూడా ఇలానే మన ఇంటి పక్కన ఉన్న ఒక అమ్మాయికి జరిగింది గుర్తుందా?" అని అడుగుతుంది. బట్ సతోరికి మాత్రం ఏమీ గుర్తుండదు. బట్ నైట్ బాగా ఆలోచిస్తే అప్పుడు గుర్తొస్తది తన క్లాస్‌లో ఇద్దరు కిడ్నాప్ అవుతారు. చిన్నప్పుడు సతోరు కాస్త ఇంట్రోవర్ట్ అండ్ షై అన్నమాట. సో, తనకి ఒక్కడే ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు యూకీ. అయితే ఈ కిడ్నాప్ కేస్‌లో తనని అరెస్ట్ చేసి చంపేస్తారు. తర్వాత రోజు సతోరు అండ్ వాళ్ళ మదర్ ఇద్దరు గూడా షాపింగ్‌కి వస్తారు. అండ్ అక్కడ మళ్ళీ రివైవల్ జరుగుతుందనమాట. బట్ తనకి ఈసారి ఎక్కడ రాంగ్ థింగ్ జరుగుతుందో అర్థం గాదు. వాళ్ళ మమ్మీని కూడా చుట్టూ చూడమంటాడు. దాన్ని చూసి తను "నువ్వు చిన్నప్పుడు కూడా ఇలానే చెప్పేవాడివి సతోరు" అని అంటుంది. అయితే అక్కడ ఒక అనుమానాస్పదమైన వ్యక్తిని చూస్తుంది సతోరు వాళ్ళ మదర్. అతను హ్యాట్ పెట్టుకొని ఒక చిన్న పిల్లని పట్టుకొని ఉంటాడు. బట్ అక్కడ వాళ్ళిద్దరూ భయపడినట్టు ఏమీ జరగదు. అయితే వాళ్ళ మమ్మీ చాలా స్మార్ట్. సో, తను అక్కడ ఏదో జరిగింది అని తెలుసుకుంటుంది. నైట్ సతోరు అండ్ తన కొలీగ్ సతోరు వాళ్ళ అమ్మతో కలిసి డిన్నర్ చేస్తారు. అండ్ ఆ తర్వాత సతోరు వాళ్ళ అమ్మ సతోరుతో మధ్యాహ్నం ఆ హ్యాట్ వేసుకున్న వాడు ఆ పాపని కిడ్నాప్ చేయకుండా వదిలిపెట్టాడు అని చెప్తుంది. కానీ తను దీనిని పెద్దగా పట్టించుకోడు. అయితే సతోరు మాత్రం వేరే దాని గురించి ఆలోచిస్తుంటాడు. తన చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తది. అప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్‌లో చూపించిన ఆ రెడ్ డ్రెస్ అమ్మాయిని మళ్ళీ చూపిస్తారు. అండ్ తన పేరు కాయో. అండ్ తను సతోరు చిన్నప్పుడు ఆ అమ్మాయిని ఒక పార్క్‌లో చూసినట్టు గుర్తొస్తుంది. అండ్ ఆ కాయో అనే అమ్మాయిని సతోరు లాస్ట్‌గా ఆ పార్క్‌లోనే చూసాడు. తరువాత ఆ అమ్మాయి చనిపోయినట్టు చెప్తారు. అయితే సతోరు వాళ్ళ అమ్మ మాత్రం ఆ హ్యాట్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ తనకి ఆ పర్సన్‌ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌గా 18 ఇయర్స్ బ్యాక్ కూడా ఇలానే తనను పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడు. అయితే ఇంకా బాగా ఆలోచిస్తే తనకి అర్థమవుతుంది యూకీని కూడా కావాలని ఆ కేస్‌లో ఇరికించారు. అసలైన కల్ప్రిట్ ఇతనే అని. అండ్ దీన్ని సతోరుకి చెప్దామని వాళ్ళ ఇంటికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటే తన ఇంట్లోకి వెనకాల నుంచి ఎవరో వచ్చి తనని పొడిచి చంపేస్తారు. అండ్ దాంతో లాస్ట్ సతోరు గురించి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ చనిపోతుంది. అయితే సతోరు వచ్చేసరికి తనని ఒక బ్లాక్ హ్యాట్ పర్సన్ క్రాస్ చేసి వెళ్తాడు. అండ్ ఇంట్లో చూస్తే వాళ్ళ అమ్మ అలా బ్లడ్‌తో ఉంటుంది. చాలా భయపడిపోతాడు. అండ్ అండ్ ఇంతలో పక్కనింటి నుంచి వచ్చిన ఒక నైబర్ తనని చూస్తుంది. అండ్ సతోరు చేతికి బ్లడ్ ఉండడంతో తనే మర్డర్ చేశాడు అని చాలా గట్టిగా అరుస్తుంది. అండ్ వెంటనే అక్కడికి పోలీసులు కూడా వచ్చేస్తారు. సో, దాంతో సతోరు లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అయితే అప్పుడే రివైవల్ జరుగుతుంది. అయితే ఈసారి 1 ఆర్ 2 డేస్ కాదు. డైరెక్ట్‌గా 18 ఇయర్స్ బ్యాక్‌కి తనొక స్ట్రీట్‌లో ఉంటాడనమాట కళ్ళు తెరిచి చూస్తే. అండ్ తన పక్కన ఒక పిల్లోడుంటాడు. తన గురించి కూడా సతోరుకి బాగా తెలుసు. అయినా కూడా తనకి ఏమీ అర్థం కాదు. టోటల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. అండ్ అప్పుడే ఒక బిల్డింగ్ చూస్తాడు. అది తన హై స్కూల్. దాని బోర్డ్ మీద 1988 అని రాసుంటుంది. దాంతో తనకి అర్థమవుతుంది తను 18 ఇయర్స్ బ్యాక్‌కి వచ్చాడు అని. అలా ఎపిసోడ్ 1 అయితే ఎండ్ అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో సెకండ్ ఎపిసోడ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. సతోరుకి ఇంతలా రివైవల్ ఎప్పుడూ జరగలేదు. తను మళ్ళీ 18 ఇయర్స్ బతకాలా? వాళ్ళ మదర్‌ని చంపింది ఎవరు? ఇలా చాలా క్వెషన్స్‌తో తను ఫుల్ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాడు. సతోరు రివైవల్ జరిగిన డేట్ ఫిబ్రవరి 15, 1988. ఆ రోజు మండే. ఇలా తను బోర్డ్‌లో డేట్ ఉంటుంది. దాన్ని చూస్తాడు. అండ్ క్లాస్‌లోకి వస్తారు. అండ్ క్లాస్‌లో ఒక సీట్ మాత్రం ఖాళీగా ఉంటుంది. అది కాయో సీట్. తనే మన ఈ ఎరేజ్డ్ సీరీస్‌కి హీరోయిన్. తను ఇవాళ ఆబ్సెంట్ అవ్వడంతో సతోరుకి తనకి ఏదో రిలేషన్ ఉన్నట్టు క్లాస్‌లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ అంటే కేవలం సతోరు ఫ్రెండ్స్ మాత్రమే ఈ విధంగా రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సార్ లోపలికి వస్తారు. అందరిని కూర్చోమంటాడు. అండ్ ఈ డేట్ ఇవన్నీ చూసాక కూడా సతోరుకు మాత్రం చాలా టెన్షన్‌గా ఉంటుంది. సతోరు కేవలం క్లాస్‌లో ఉన్నా కూడా ఆ రివైవల్ గురించే ఆలోచిస్తూనే ఉంటాడు. అండ్ టెన్షన్‌గా స్కూల్ అయిపోయిన వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే తనకి ఒక అమ్మాయి ఎదురవుతుంది. తనే కాయో. కానీ మనోడు తనని పట్టించుకోడు. ఇంటికి వెళ్ళిపోతాడు. కాసేపటికి వాళ్ళ అమ్మ వస్తుంది. తనని చూసి కాస్త ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడు సతోరు. ఎందుకంటే ప్రెజెంట్ టైమ్ లైన్‌లో సతోరు వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి. ఇంకా సతోరు ఫిక్స్ అవుతాడు. ఇన్నాళ్ళు తను మిస్ అయింది వాళ్ళ అమ్మనే. అయితే ఇప్పుడు మళ్ళీ తన లైఫ్‌ని రీసెట్ చేసుకునే ఛాన్స్ తనకి వచ్చింది. సో, పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి అని అనుకుంటాడు. అయితే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో తనకి అర్థం కాదు.
తను ఎప్పుడు ఇంత బ్యాక్‌కి రాలేదు. సో, దీంతో తను కాయోని చూస్తాడు. వస్తూనే ఉంటాడు క్లాస్‌లో. అండ్ తనని గమనిస్తూ ఉండంగా తన కాళ్ళకి ఒక దెబ్బుంటుంది. దాన్ని చూస్తాడు. అండ్ కాయో గురించి తనకి ప్రెజెంట్ టైమ్ లైన్‌లో ఈ విధంగా కాస్త మిస్టీరియస్‌గా అనిపించింది కదా! ఎపిసోడ్ 1లో. సో, తననే గమనిస్తూ ఉంటాడు. అయితే తర్వాత మనకి సతోరు ఫ్రెండ్స్‌ని పరిచయం చేస్తారు. వాళ్ళు అందరిలో కూడా కెన్యా కొంచెం స్మార్ట్ అనమాట వాళ్ళందరిలో. అండ్ అందరూ గూడా సతోరుని కాయతో మాట్లాడమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. సో, లాస్ట్ టైమ్ సతోరు పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూసి కాయో సతోరుని "నీకు మీ అమ్మంటే ఇష్టమా?" అని అడుగుతుంది. సో, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అండ్ సతోరుని వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడంతో మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు కాయో చాలా డిప్రెస్డ్‌గా ఉంటుంది. సో, దాంతో సతోరు తను చనిపోకముందు ఏదో జరిగింది అని అయితే తెలుసుకుంటాడు. అయితే వీళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు ఎవరో వీళ్ళని చూస్తున్నట్లు చూపిస్తారు. అతని చేతుల్లో ఒక పేపర్ ప్లేన్ ఉంటుంది. అయితే ఈ పేపర్ ప్లేన్ చూసిన వెంటనే మనకి గుర్తొచ్చేస్తది. సో, తను ఎవరో కాదు యూకీ అనమాట. అయితే తర్వాత సతోరు చాలా డిసింట్రెస్టెడ్‌గా ఉంటాడు తన ఫ్రెండ్స్‌తో. బికాస్ తన మైండ్‌లో ఉండేది 29 ఇయర్స్ అబ్బాయి. సో, ఆ ఆలోచనలు బట్ వాళ్ళతో కలిసుండాలి అంటే తను 9 ఇయర్స్ అబ్బాయిలాగా ఆలోచించాలి. సో, తనకి ఏమాత్రం సూట్ కాదనమాట. బట్ వాళ్ళతో కలిసుండాలి అని డిసైడ్ అవుతాడు. ఫ్రెండ్స్ సతోరుని కాయో విషయంలో టీజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు కెన్యా మాత్రమే తనకి సపోర్ట్‌గా ఉంటాడు. మొత్తానికి సతోరు వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఒక 9 ఇయర్స్ బాయ్ లాగా బిహేవ్ చేస్తాడు. బట్ స్టిల్ తన మైండ్‌లో ఉండేది 29 ఇయర్స్ అబ్బాయి కాబట్టి కాస్త వియర్డ్‌గానే అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. సో, అది వింటర్ గాబట్టి అందరూ స్వెటర్స్ యేసుకొని ఉంటారు. అండ్ సతోరు గ్లౌస్ ఒకటి మిస్ అవుతుంది. అయితే హైడౌట్‌కి వెళ్దామా అని అంటాడు సతోరు. బట్ అప్పుడు వాళ్ళంతా మనం కొన్ని రోజుల ముందే ఎక్కడికి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాం కదా సతోరు అని చెప్తారనమాట. అండ్ ఈ విధంగా గుర్తు లేకుండా కాస్త మర్చిపోయినట్టు వియర్డ్‌గా మాట్లాడడం చూసి సతోరు బిహేవియర్ కెన్యాకి కొంచెం సర్ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. అయితే అప్పుడు కెన్యా నీకు కాయో గురించి తెలుసుకోవాలి అని అనిపిస్తే మన క్లాస్ అసైన్‌మెంట్స్ చదువు. అందులో కాయో గూడా రాసింది తన గురించి అని అంటాడు. అండ్ ఇంటికి వెళ్ళి ఆ ఎస్సేస్‌ని చదివాక కాయో అందరిలా కాదు అని డిఫరెంటు అని అర్థమవుతుంది సతోరుకి. అండ్ ఆ ఎస్సేకి తను పెట్టిన టైటిల్ 'ద టౌన్ వితౌట్ మీ'. యెస్. 'ద టౌన్ వితౌట్ మీ' అని తను రాసిన ఎస్సేకి కాయో టైటిల్ చెప్తుందనమాట. అండ్ జపాన్‌లో దీనినే 'బొకుదాకెగా ఇనాయమాచి' అని అంటారనమాట. సో, దాన్నే ఇంగ్లీష్‌లో 'ఎరేజ్డ్' అని ట్రాన్స్‌లేట్ చేసి టైటిల్ పెట్టారు. అయితే తను పెద్దయ్యాక ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి అని అనుకుంటుంది. అక్కడ ఎవ్వరు ఉండకూడదు. ముఖ్యంగా వాళ్ళ అమ్మ ఉండొద్దు అని రాస్తుంది అందులో. సో, దాంతో కాయోకి వాళ్ళ అమ్మంటే చాలా భయం. అండ్ తన ఒంటి మీద ఉన్న దెబ్బలకి కూడా వాళ్ళ అమ్మే కారణమని వాళ్ళ అమ్మ దగ్గర నుండి హెల్ప్ కోసం చూస్తోంది అని సతోరుకి క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఆ ఎస్సే తర్వాత కాయో మీద ఇంకా ఎక్కువ జాలేస్తుంది. అండ్ త్వరలో రాబోతున్న బర్త్‌డేకి కాయోని ఇన్వైట్ చేద్దాం అనుకుంటాడు. యెస్, త్వరలో సతోరుకి బర్త్‌డే వస్తుంది. సో, దానికి కాయోని ఇన్వైట్ చేద్దామని అనుకుంటాడు. తన పాస్ట్‌ని మార్చడం మొదలుపెడతాడనమాట ఫైనల్‌గా. స్కూల్ అయిపోయాక కాయోని ఇన్వైట్ చేద్దామని అనుకుంటాడు. బట్ తన వెనకాలైతే వెళ్ళడు. ఎందుకంటే తను ఇంటికి వెళ్ళదు. బికాజ్ వెళ్తే వాళ్ళ అమ్మ కొడుతుంది. కాబట్టి బయట వింటర్ గదా! సో, తన ఫుట్ స్టెప్స్‌ని ఫాలో చేస్తూ వెళ్తాడు. అండ్ అలోన్‌గా ఉంటుంది కాబట్టి జెంటిల్‌గా స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. వెళ్ళి మాట్లాడతాడు. అండ్ కాయో సేమ్ తన కొలీగ్ ఐరీ లాగా మాట్లాడుతుంది. సో, తన కొలీగ్ తెలుసు కదా! సో, తనలాగా మాట్లాడుతుంది. తను ఎంత బాధో అనుభవించినా గూడా దాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకేం చేయలేము అన్నట్లు మాట్లాడుతుందనమాట. సో, తనని బర్త్‌డేకైతే ఫైనల్‌గా ఇన్వైట్ చేసేస్తాడు. ఇక్కడ తను లాస్ట్ అదే పార్క్‌లో మిస్ అవుతుంది. అయితే ఈసారి సతోరు ఉన్నాడు గాబట్టి అలా జరగదు. మనం తినని కాపాడుకోవాలి అని తను అనుకుంటాడు. ఆ విధంగా నమ్ముతాడు. అండ్ వాళ్ళిద్దరికీ గూడా గ్లౌస్ ఉండవు. ఇది కోయిన్సిడెన్సా? లేకపోతే ఈ గ్లౌస్ మిస్ అవ్వడానికి అండ్ వీళ్ళిద్దరూ పార్క్‌లో కలవడానికి వీటన్నిటికి ఏదైనా లింక్ ఉందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకోవాలి. సో, ఆ విధంగా సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అవుతుందన్నమాట గైస్. సో, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే తెలుసుకుందాం. అయితే నెక్స్ట్ వీడియోలో ఎపిసోడ్ 3తో పాటు అంటే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్‌తో పాటు మొత్తం ఈ సీజన్ అంతా కూడా 12 ఎపిసోడ్స్ ఉంటాయి. సో, థర్డ్ ఎపిసోడ్ నుంచి 12థ్ ఎపిసోడ్ వరకు మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాననమాట. అయితే అదన్నమాట గైస్ ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన క్లారిఫికేషన్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. దాన్ని చూసాకే సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, అది గైస్ ఇంకో మంచి వీడియోతో ఇంకా చెప్పాలంటే దీని యొక్క నెక్స్ట్ పార్ట్ అంటే థర్డ్ ఎపిసోడ్ నుంచి 12థ్ ఎపిసోడ్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కదా! సో, ఆ వీడియోస్ అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై. సీ యూ లేటర్ గైస్. బై బై. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.